హాయ్ ఇన్వెస్టర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సెక్టర్ వైజ్ బెస్ట్ టాప్ 5 స్టాక్స్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో సెక్టర్ వైజ్ ఎందుకు మనం డైవర్సిఫైడ్ చేయాలంటే, ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం మనం కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మన పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫైడ్ చేయాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోసం. సో ఏదైనా ఒక సెక్టర్ అని ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క టైంలో అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తూ ఉంటుంది. సో 2018 కరోనా ముందు దాకా మనం ఆటో యాంగ్జలరీస్ చూస్తుంటే, ఆటో పార్ట్స్, ఆటో యాంగ్జలరీస్ చాలా డౌన్గా ఉంది. సో తర్వాత కరోనా తర్వాత మళ్ళీ మనకు కానీ కెమికల్ స్టాక్ కానీ ఐటీ స్టాక్స్ ఒకసారి భూమి వచ్చింది. కానీ ఇప్పుడు కానీ మనం చూస్తే ఐటీ స్టాక్స్, కెమికల్ స్టాక్స్ చాలా లోగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏదైనా సెక్టోరియల్ ర్యాలీ అనేది వస్తూ ఉంటుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒకే సెక్టార్ కానీ ఇన్వెస్ట్ చేస్తే, సో ఆ సెక్టార్ ఇన్ కేస్ గ్రోత్ కానీ అవ్వకపోతే గవర్నమెంట్ సపోర్ట్ వల్ల కానీ వేరే రీజన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం గేమింగ్ ఇండస్ట్రీ మనం తీసుకున్నాం. సో దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ సెక్టర్ మంచిదే, కానీ గవర్నమెంట్ అనేది 30% ట్యాక్స్ అయినా, సో డిఫరెంట్ స్ట్రగుల్ అనేది అవుతా ఉంది. దానివల్ల ఆ పర్టికులర్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఏఎంసీ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఏఎంసీ అయినా, డిఫరెంట్ ఏఎంసీ స్టాక్స్ ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఫండ్ హౌసెస్ ఏ ఉంటాయో ఆ సెక్టర్ కూడా పైకి వెళ్ళటం లేదు. అది ఇంకా స్టిల్ 10 to 12 ఇయర్స్ నుంచి డౌన్లోనే ఉంది. సో అందుకోసం ఒకే సెక్టర్ కాకుండా మనం కానీ డైవర్సిఫైడ్ చేస్తే మన సెక్టరు, సో దానివల్ల మనం ఎక్కువ రోజులు మన స్టెబిలిటీ కోసం మనం పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేయగలుగుతాం. సో అదీగాక మన యొక్క రిస్క్ని కూడా తగ్గించగలుగుతాం అదే సెక్టర్. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్స్ని కూడా మనకు మన రిటర్న్స్ అనేది సరిపడిపోతాయి. సో అందుకోసం ఈరోజు మనం ఈ వీడియోలో డిఫరెంట్ సెక్టార్ నుంచి బెస్ట్ స్టాక్స్ గురించి చూద్దాం. ఇన్ కేస్ ఈ స్టాక్స్ కానీ మీ దగ్గర ఉంటే మీరు లాంగ్ టర్మ్ కోసం ఇలాంటి స్టాక్స్ అనేది హోల్డ్ చేసి పెట్టండి. ఫ్యూచర్లో ఇంకా మీకు ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్టర్ మనం కానీ చూస్తే ఆటో పార్ట్స్, తర్వాత ఆటోమోటివ్ సెగ్మెంట్, తర్వాత ఆటో కాంపోనెంట్స్. సో ఈ సెక్టర్ మనం కానీ చూస్తే చాలా కంపెనీస్ ఉన్నాయి. అశోక్ లేలాండ్ అయినా, టాటా మోటార్స్ అయినా, సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. కానీ దాంట్లో బెస్ట్ కంపెనీస్ నేను తీసాను. దాంట్లో జేబీఎం మోటార్స్ మనం కానీ చూస్తే ఆల్మోస్ట్ ఈ మొత్తం నేను ఈరోజు ఓన్లీ 5 years రిటర్న్స్ మాత్రమే నేను ఈ వీడియోలో కంపేర్ చేసి చూపిస్తాను. సో జేబీఎం మోటార్స్ మనం కానీ చూస్తే ఆల్మోస్ట్ 1370% రిటర్న్ చేయాలి. అదే ఏషియర్ మోటార్స్ మనం చూస్తే 621%. అదే మహీంద్రా 13% రిటర్న్ చెంది. అదే టీవీఎస్ మోటార్ 888%, 888% రిటర్న్ చెంది. అదే ఎలక్ట్రా గ్రీన్ అండ్ 900, ఆల్మోస్ట్ 1000% దగ్గర రిటర్న్ ఇచ్చింది. సో ఈ కంపెనీస్ ఏ ఉంటాయో ఇది టెక్నాలజీ వైజ్ అప్డేట్ అవుతా ఆ తర్వాత వీళ్ళు రిటర్న్ అనేది ఇస్తూ ఉన్నారు. మీరు జేబీఎం మోటార్ మనం చూస్తే ఆల్మోస్ట్ ఈవీ బస్సెస్ సెగ్మెంట్ అది ఎంటర్ అయిపోయింది. అదేవిధంగా ఎలక్ట్రా గ్రీన్ కూడా బస్ సెగ్మెంట్ ఏదైతే ఎలక్ట్రికల్ సెగ్మెంట్, హైడ్రోజన్ వెహికల్స్ దాంట్లో ఎంటర్ అయింది. అదేవిధంగా 2-wheeler సెగ్మెంట్లో, 3-wheeler సెగ్మెంట్లో టీవీఎస్ మోటార్స్ కూడా ఉంది. అదేవిధంగా మహీంద్రా కూడా ఎంటర్ అయిపోయింది. అదేవిధంగా ఏదైతే ఏషియన్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్ మనం చూసిన దాంట్లో కూడా. సో ఈ మొత్తం మనం కానీ చూస్తే ఈ కంపెనీస్ మొత్తం జస్ట్ 1000%, 600% కన్నా అబోగా ఇచ్చున్నాయి. అదేవిధంగా మనం కానీ ఆటో కాంపోనెంట్స్ మనం కానీ చూస్తే ఎన్డీఆర్ ఆటో 400%, అదేవిధంగా సోనా BMW, సో అదేవిధంగా రాజరతన్ గ్లోబల్, సో కేపీఐటీ, ప్రీకాల్, ఈ కంపెనీస్ కానీ మీరు కానీ ఉండుంటే, ఈ లిస్ట్లో ఉన్న 10 కంపెనీస్ మీరు కానీ ఉండుంటే మీరు హోల్డ్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా మీకు ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ నేను ఈ వీడియోలో కొన్ని కంపెనీస్ మాత్రమే కవర్ చేస్తున్నాను. క్రాఫ్ట్మెన్ ఆటోమేషన్ అయినా, సో ఆ కంపెనీ కూడా మనకు మంచి కంపెనీ. సో ఈ కంపెనీస్ మీ దగ్గర ఉంటే హోల్డ్ చేసి పెట్టండి. ఈ పర్టికులర్ సెగ్మెంట్లో మనకు ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ సెగ్మెంట్ మనకు చూస్తే డిఫెన్స్ అండ్ షిప్ బిల్డర్స్ సెగ్మెంట్ మనకు చూస్తే హెచ్ఏఎల్ అయినా, తర్వాత భారత్ డైనమిక్స్ అయినా, తర్వాత డేటా ప్యాటర్న్ అయినా. సో ఈ మొత్తం ఏంది మనకు ఏరోనాటిక్, ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీ అనేది ఇంతకుముందు మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అనేది చేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ఏదైతే మనకు మేక్ మై ఇండియా ఏదైతే నిదానంతో మనం ఇండియా లోపలే మనం బిల్డ్ అనేది చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కటి. సో దాని ద్వారా ఏదైతే మనకు ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ అయినా, సో షిప్ బిల్డర్స్ దాంట్లో అయినా కానీ మనకు ఎక్కువ ర్యాలీ అనేది వస్తూ ఉంటుంది. దాంట్లో వచ్చి ఏదైతే హెచ్ఏఎల్ అయినా, తర్వాత భారత్ డైనమిక్స్ అయినా, డేటా ప్యాటర్న్ అయినా, ఎంటార్ టెక్నాలజీ, అవెంటర్, సో మీ దగ్గర ఈ కంపెనీస్ కానీ ఉంటే మీరు హోల్డ్ చేసి పెట్టండి. ఫ్యూచర్లో మనకు ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఏదైతే సీ పోర్ట్స్ దాంట్లో కూడా డిఫెన్స్ అండ్ ఏరోనాటికల్ ఇండస్ట్రీ, ఇది ఆకాశంలో ఇన్కేస్ సముద్రం ఏమైనా సెక్యూరిటీస్ ఎక్కువ కావాలా మనకు, అప్పుడు
మెక్సికన్ డాక్ షిప్ యార్డ్, సో ఇదైనా తర్వాత గార్డెన్ షిప్ యార్డ్, కొచ్చి షిప్ యార్డ్ అయినా, సిఎఫ్ఎఫ్ అయినా, ఫ్లూయిడ్ కంట్రోల్స్ అయినా, నాలెడ్జ్ మెరీన్ అయినా, సో ఈ కంపెనీస్ మొత్తం మంచి కంపెనీసే. సో ఈ కంపెనీస్ మీ పోర్ట్ఫోలియో ఉంటే మీరు హోల్డ్ చేసి పెట్టండి, ఫ్యూచర్లో మీకు ఇంకా రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ సెక్టర్ మనం కానీ చూస్తే కేబుల్ అండ్ లైట్నింగ్ సెక్టర్. సో కేబుల్ అండ్ మనం కానీ లైట్నింగ్లో మనం కానీ చూస్తే లైట్స్ కానీ మనం ఫోకస్ లైటింగ్ మనం కానీ చూస్తే ఈ కంపెనీ ఎక్కువగా బిజినెస్ డొమెస్టిక్ ఇది ఇంట్లో కూడా వాడుతాం, తర్వాత బిజినెస్ వైజ్ ఏదైనా షాపింగ్ మాల్స్లో మనకు లైటింగ్ కావాలా, సో ఎక్కువ టైం అదే వెలుగుంటాయి, దానివల్ల వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్న లైట్స్ తయారు చేయాలి, అదేవిధంగా తక్కువ కరెంట్ అనేది వాళ్ళకి కన్జ్యూమ్ అనేది అవ్వాలి. సో ఆ సెక్టర్లో అదేవిధంగా మనకు వందే భారత్ ట్రైన్స్లో కూడా ఈ వీళ్ళ యొక్క ఫోకస్ లైటింగ్ యొక్క లైట్స్ అనేది యూస్ చేస్తున్నాం. అదేవిధంగా మన షాపింగ్ మాల్స్లో అయినా, ఐకా అయినా, సో డిఫరెంట్ పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా ఈ కంపెనీయే వీళ్ళ యొక్క మొత్తం సెటప్ మొత్తం ఈ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ తర్వాత ఇదే కంప్లీట్ సెటప్ అనేది కూడా ఇస్తూ ఉంది. అదేవిధంగా ఈ కంపెనీ ఆల్మోస్ట్ 8 years ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, 8 years వారంటీ కూడా ఇస్తుంది, 5 to 8 years వారంటీ ఒక లైట్ కనుక్కుంటే ఈ పర్టికులర్ కంపెనీ నుంచి. సో దాని ఎక్స్టీరియర్ లైట్స్ అయినా ఇంటీరియర్ లైట్స్ మొత్తం ఈ కంపెనీ అనేది డిజైన్ చేస్తుంది. అదేవిధంగా ఐకేఓ లైటింగ్ అయినా, సో ఏదైనా మనకు ఫ్రిడ్జెస్, తర్వాత మనకు హోమ్ లోపల ఏదైనా అప్లికేషన్స్ దాని లోపల ఏమైనా లైటింగ్ కావాలన్నా ఐకేఓ, తర్వాత క్రాంప్టన్ గ్రైవీ అయినా, సూర్య లైటింగ్, రోషిని అయినా, సూర్య లైట్స్ మనం చూస్తాం, దాంట్లో అయినా మీ దగ్గర ఈ కంపెనీ ఉంటే హోల్డ్ చేయండి, ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మన కేబుల్ దాని ఇండస్ట్రీ మనం చూస్తే పాలీక్యాబ్ ఇండియా అయినా, కేఈ ఇండస్ట్రీస్, డైనమిక్ కేబుల్స్, సో ఈ కంపెనీస్ మీ దగ్గర ఉంటే మీరు హోల్డ్ చేయండి, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మనకు రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ సెగ్మెంట్ మనం చూస్తే ఆర్గో కెమికల్స్, నార్మల్ కెమికల్ స్టాక్స్ మనం చూస్తే ఏథర్ ఇండస్ట్రీస్, నియోజన్ కెమికల్, ఫినోటెక్స్ కెమికల్, ఎస్ఆర్ఎఫ్, దీపక్ నైట్రేట్స్, ఈ కంపెనీస్ మీ దగ్గర ఉంటే మీరు హోల్డ్ చేయండి. ఈ కంపెనీస్ మనకు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళ రిటర్న్స్ మనం చూస్తే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చున్నాయి. ఏథర్ ఇండస్ట్రీ రీసెంట్గా లిస్ట్ అయింది, కానీ వీళ్ళ ఆర్డర్స్ కానీ మనం చూస్తే వీళ్ళ ఆర్డర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే కాక కొన్ని పర్టికులర్ కెమికల్స్ని ఈ కంపెనీ ఇండియాలో ఓన్లీ 1 కంపెనీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అదేవిధంగా ఇది రీసెంట్గా ఎంటర్ అయింది. సో అదేవిధంగా డిఫరెంట్ కంపెనీస్ ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయి, డైవర్సిఫైడ్గా ఉన్నాయి కొన్ని కంపెనీస్. అయితే నియోజన్ కంపెనీ మనం చూస్తే ఏది బ్యాటరీ సెగ్మెంట్లో అయినా కూడా ఆల్రెడీ లిథియం ఐరన్ బ్యాటరీలో ఏదైతే కెమికల్ వాడతాం దాని గురించి అయినా, సో ఫినోటెక్స్ కెమికల్ ఏదైతే క్లాత్లో అయినా, సో ఎస్ఆర్ఎఫ్ అయినా, దీపక్ నైట్రేట్ అయినా, సో ఈ కంపెనీ కెమికల్ వైజ్ మనం కానీ ఈ కంపెనీస్ మీ దగ్గర ఉంటే ఇవి హోల్డ్ చేయండి. సో ఫ్యూచర్లో కూడా మనకు ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా అగ్రో కెమికల్స్ ఏదైనా పిఐ ఇండస్ట్రీ అయినా, కోరమండల్ ఇంటర్నేషనల్ అయినా, సో అదేవిధంగా బెస్ట్ ఆగ్రో అయినా, తర్వాత కృష్ణ ఫాస్ఫరస్ అయినా, తర్వాత సుమిటో కెమికల్స్, సో ఈ కంపెనీస్ మీ దగ్గర ఉంటే మీరు హోల్డ్ చేయండి, ఫ్యూచర్లో మనకు ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకు నెక్స్ట్ సెగ్మెంట్ మనకు చూస్తే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సెక్టర్ ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయింది. ఇంతకు ముందు నుంచి ఏదైతే కెమికల్ తర్వాత అదర్ సెక్టర్స్ ముందు నుంచే ఉన్నాయి, కానీ ఈ సెక్టర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో అందుకోసం దీని ద్వారా ఇప్పుడు మీరు కంపెనీస్ కానీ రీసెంట్గా లిస్ట్ అయ్యాయి మార్కెట్లో. సో మార్కెట్ లిస్ట్ అయినప్పటి నుంచి ఇది కైనిస్ టెక్నాలజీస్, డిక్సాన్ టెక్నాలజీస్ అయినా, సైరామా ఎస్జిఎస్ టెక్నాలజీస్ అయినా, తర్వాత అవెలాన్ టెక్నాలజీస్ అయినా, వర్టూస్ ఆప్టిమిక్స్ అయినా, సో ఈ కంపెనీస్ మొత్తం ఈ కంపెనీ ఏదైతే సెన్సార్స్ అయినా, తర్వాత అదేవిధంగా పీసీబీ బోర్డ్స్తో మొత్తం ఈ కంపెనీ అనేది డిజైన్ చేసి ఇస్తాను, మొత్తం సెటప్స్ కూడా ఈ కంపెనీ ఇస్తాను. అదేవిధంగా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం డిక్సాన్ టెక్నాలజీ అయినా, సో పీసీబీ బోర్డ్స్ హార్నెస్ కోసం సైరమా ఎస్జిఎస్ టెక్నాలజీస్ అయినా, అవలాన్ టెక్నాలజీస్ అయినా, సో ఈ కంపెనీస్ కూడా మనకు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే వర్టూసో ఏదైతే ఈ కంపెనీ ఉందో, ఏదైతే మనకు రిలయన్స్ అయినా, సో ఇది వచ్చి ఓన్ ప్రోడక్ట్స్ కూడా ఉంటుంది, తర్వాత B2B బిజినెస్ కూడా ఈ కంపెనీ అనేది చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మ్యాక్ఫోర్స్ ఏ కంపెనీ ఉందో ఈ కంపెనీ వీళ్ళ సైట్ ఏదైతే అమెజాన్ లాంటి ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో అలానే వీళ్ళకి మ్యాక్ఫోర్స్ అనే ఒక సపరేట్ సైట్ ఉంది. దాని ద్వారా ఏదైతే చిన్న సెన్సార్స్ ఉంటాయి, చిన్న రోబోస్కి యూస్ చేసే పార్టికల్స్ కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. సో దీని ద్వారా ఏ కంపెనీ అయినా వీళ్ళ బయింగ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ లెక్కన దాంట్లో ఇంటెల్ అయినా పెద్ద కంపెనీస్ మొత్తం ఈ కంపెనీ రోబో పేరుతో వీళ్ళు ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో నుంచి బయింగ్ సెల్లింగ్ అనేది ఎక్కువ చేస్తారు, ఓన్లీ ఎలక్ట్రికల్ ఐటమ్స్.
అదేవిధంగా అర్హమ్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఇది కూడా మంచి కంపెనీ. ఈ వచ్చి ఎస్ఎంఈ స్టాక్స్, అర్హమ్ టెక్నాలజీస్ ఉన్న ఈ కంపెనీస్. సో మీరు కానీ ఇంట్రెస్ట్ అయితే ఏదైతే ఈ కంపెనీస్ హోల్డ్ చేసి పెట్టండి. ఫ్యూచర్లో మనకు ఇండియా అనేది ఇంకా గ్రోత్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెక్టర్ మనం కానీ చూస్తే గ్రీన్ ఎనర్జీ సెక్టర్ ఏదైతే మనకు రీసెంట్ రిటర్న్ మనం కానీ చూస్తే ఆల్మోస్ట్ కేపీఐ గ్రీన్ మనం కానీ 573% రిటర్న్ ఇచ్చింది. అదేవిధంగా వారి రెన్యూవబుల్ ఎనర్జీ అయినా, జన్సోల్ ఇంజనీరింగ్ అయినా, సో అదాని గ్రీన్ అయినా, సో ఐసోలేషన్ ఎనర్జీ అయినా, సో ఈ కంపెనీస్ మొత్తం మీ దగ్గర ఉంటే హోల్డ్ చేసి పెట్టండి. ఫ్యూచర్లో మనకు ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళ రిటర్న్స్ అయినా సో ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకు. అదేవిధంగా ఇది రీసెంట్గా ఎంటర్ అయింది. సో ఇందుకోసం 3-12% రిటర్న్ ఉంది. కానీ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ మోడల్ చాలా బాగుంది కాబట్టి ఫ్యూచర్లో ఎక్కువగా ఉన్నాయి. అదాని వచ్చి ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి వన్స్ కానీ న్యూస్ కానీ క్లియర్గానే అయితే ఇలా ఈ స్టాక్స్లో మళ్ళీ ఎక్కువ, ఎందుకంటే ఈ అదాని స్టాక్ ఇప్పుడు పైకి వెళ్ళిపోయి మళ్ళీ డౌన్లో అయిపోయింది. సో వన్స్ న్యూస్ కానీ పాజిటివ్గానే వస్తే ఈ స్టాక్ మళ్ళీ జంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే వారి రెన్యూవబుల్ ఎనర్జీ కంప్లీట్ వీళ్ళే మనకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కూడా ఇస్తారు, B2B బిజినెస్ కూడా చేస్తారు, కొత్త సెటప్ కూడా చేస్తారు. అదేవిధంగా ఏదైతే సోలార్ ద్వారా ఇన్వర్టర్స్ కూడా ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా వీళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ సెక్టర్ ఎవరైనా ఈ కంపెనీస్ కానీ హోల్డ్ చేయండి. ఈ ఫ్యూచర్లో మనకు ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెక్టర్ మనం కానీ చూస్తే హాస్పిటల్ సెక్టర్. సో ఈ సెక్టర్లో మనం కానీ చూస్తే ఇతర దేశాల నుంచి కూడా మనకు ఇండియాకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే చీప్లో మనకు హాస్పిటల్స్ అనేది సర్వీసెస్ చాలా ఉంది కాబట్టి. అదేవిధంగా మనం వీళ్ళు చార్ట్ డైరెక్షన్ మనం కానీ చూస్తే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో అదేవిధంగా ఈ పర్టికులర్ సెక్టార్లో మ్యాక్స్ హెల్త్ కేర్ అయినా, సరే నారాయణ అయినా, తర్వాత కిమ్స్ అయినా, తర్వాత రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ అయినా, అపోలో హాస్పిటల్స్ అయినా, వీళ్ళ రిటర్న్స్ చూడండి లాస్ట్ 5 ఇయర్స్లో ఎంత బాగా రిటర్న్ ఇచ్చాయి. సో కన్ఫామ్గా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ దగ్గర ఉంటే ఈ కంపెనీస్ మీరు హోల్డ్ చేసి పెట్టండి. ఫ్యూచర్లో మనకు ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్స్ కాకుండా ఇప్పుడు ట్రెండింగ్ ఏంది NBFC స్టాక్స్. సో బ్యాంక్స్ కాకుండా ఇది RBI కంట్రోల్లో ఉంటాయి కాబట్టి. సో ఏదైతే బజాజ్ ఫినాన్స్ మనం కానీ చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో మనం కానీ చూస్తే చాలా ఎక్కువ రిటర్న్ చేయాలి. అదేవిధంగా ఫ్యూజన్ మ్యాక్రో ఏదైతే ఉంది ఈ కంపెనీ కూడా ఫ్యూచర్లో మనకి ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అవాస్ ఫినాన్స్ అయినా, చోళవరం ఫినాన్స్ అయినా, తర్వాత అర్మాన్ ఫినాన్స్ అయినా, సో ఈ కంపెనీస్ NBFC స్టాక్స్. సో ఈ స్టాక్స్ కూడా గ్రాఫ్ కానీ చూస్తే అప్వర్డ్ డైరెక్షన్గానే ఉంది మనకు. సో ఫ్యూచర్లో మనకి ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉంది. ఏదైతే ఫ్యూజన్ మ్యాక్రో రీసెంట్గా ఎంటర్ అయింది, కానీ ఈ స్టాక్ కూడా ఫ్యూచర్లో మనకి ఎక్కువగా రిటర్న్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయండి. సో నెక్స్ట్ సెక్టర్ మనకు రైల్వేస్ సెక్టర్. సో దీన్ని చూసుకుని మన గవర్నమెంట్ చాలా బుల్లిష్గా ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఏదైతే IRCTC అయినా, రైల్వే వికాస్ అయినా, సో జూపిటర్ వేగాన్ అయినా, CFF ఫ్లూయిడ్ కంట్రోల్స్, KR రైల్ ఇంజనీరింగ్ అయినా, సో ఈ కంపెనీస్ మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయండి. ఫ్యూచర్లో మనకి ఇంకా ఎక్కువ బాగా రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 2030 దాకా మన ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది కాబట్టి. సో ఈ అన్ని సెక్టార్స్ మనకు చాలా బాగా రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెక్టర్ మనం కానీ చూస్తే IT సెక్టర్. ఈ సెక్టార్లో వచ్చి మనం కానీ డిఫరెంట్ మనకు ఇన్ఫోసిస్ అయినా, విప్రో అయినా, చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, TCS అయినా. సో దాంట్లో మనం కానీ స్మాల్ క్యాప్ కానీ మనం కానీ తీసుకుంటే దాంట్లో కేసాల్ అయినా, సిగ్మా సాల్ అయినా, సాక్సాఫ్ట్ అయినా, NIN టెక్ సిస్టమ్స్ అయినా, మాజిల్లా క్లౌడ్ అయినా, సో ఈ కంపెనీస్ మొత్తం లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఒక్కొక్కటి 600%, 400%, 300%, 400% దాకా రిటర్న్ చేశాయి ఈ కంపెనీస్ మొత్తం. సో అదే కానీ మన ఇన్ఫోసిస్, TCS మనం జస్ట్ 50% దాకా రిటర్న్ చేయాలి. సో ఈ చిన్న కంపెనీస్ ఎక్కువ పైకి వెళ్ళేటప్పుడు అలానే పైకి వెళ్తాయి, కింద పడేటప్పుడు అలానే పైకి వెళ్తాయి. సో మన రిస్క్ కానీ తీసుకుంటే కానీ ఫ్యూచర్లో మనం వెల్త్ అనేది కన్ఫామ్గా జనరేట్ చేయొచ్చు. మనం తీసుకోకపోతే ఇంకెందుకు మనం స్టాక్ మార్కెట్ రావడం. సో కొద్దిగా మనం రిస్క్ అనేది తీసుకుంటే ఫ్యూచర్లో మనకి ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో మనకి ఇంకా ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి గోల్డ్ సెగ్మెంట్లో. సో దాంట్లో కళ్యాణ్ జ్యువెలర్స్ అయినా, టైటాన్ అయినా, సో DP అభిమన్యు అయినా, సో DP అభూషణ్ అయినా, సో ఈ కంపెనీస్ మొత్తం లాస్ట్ 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ టైటాన్ లాస్ట్ 300%, తర్వాత 200%, 300% దాకా రిటర్న్ చేయి. సో ఫ్యూచర్లో ఈ కంపెనీస్ ఏదైతే మనకు ఈ కన్ఫామ్గా స్టాక్ మార్కెట్ పడినా కానీ గోల్డ్ అనేది మనకు కన్ఫామ్గా ఉంటాయి కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అని చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ స్టాక్స్ కానీ మీరు అని హోల్డ్ చేస్తే ఫ్యూచర్లో మనకి ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైనా ఈ గోల్డ్ స్టాక్ కాకుండా మనకి ఇంకొకటి ఉంది సోవరెన్ గోల్డ్ బాండ్స్ అని. సో దాంట్లో కూడా మనకి ఇంకా ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీరు కావాలంటే సోవరెన్ గోల్డ్ బాండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. సో దాని గురించి సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఏంది దాని గురించి అయితే ఒకసారి మీరు గూగుల్లో వెతకండి, ఎవరో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో నెక్స్ట్ సెక్టర్ మనం చూస్తే
అవుట్లెట్ సెక్టర్ ఏదైతే మనకు డిఫరెంట్ కార్స్ ఉన్నాయి. సో ఏదైతే ఇప్పుడు అదర్ కంట్రీ నుంచి కార్ ఇంపోర్ట్ చేసుకోవాలా, అక్కడ నుంచి అయినా జీప్స్ అయినా వోల్స్ వ్యాగన్ డిఫరెంట్ కార్స్ ఉన్నాయి. సో మహీంద్రా సో వాళ్ళన్ని కంపెనీస్ వచ్చి ఒక పర్టికులర్ ప్లేస్లో వచ్చి మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. సో స్టోర్ మెయింటెనెన్స్ అన్న దానికి కరెక్ట్ ప్లేస్లో అనేది మా లొకేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు మొత్తం ఎంప్లాయీస్ మొత్తం మేనేజ్ చేయాలి, తర్వాత మొత్తం ఉంటాయి. కానీ ఈ టైంలో ఎక్కువ కంపెనీస్ అనేది అవుట్ సోర్సింగ్ చేసేది. దాంట్లో ల్యాండ్ మార్క్ కార్స్ అనేది అన్ని కార్లకు ఏదైతే ప్రీమియం బ్రాండ్స్ కార్స్ ఏ ఉంటాయో BMW అయినా ఇలాంటి కార్స్ మొత్తం ఈ ల్యాండ్ మార్క్ కార్సే తీసుకుంటారు. వీళ్ళ షోరూంలో పెట్టేసి వీళ్ళే అమ్ముతా ఉన్నారు. అలానే రీసెంట్గా వీళ్ళు మహీంద్రా కార్స్ కూడా వీళ్ళు టైప్. అదేవిధంగా ఎక్కువగా అక్వజిషన్స్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. సో మీరు కానీ ఏంటంటే ల్యాండ్ మార్క్ కార్స్ అయినా, ఆదిత్య విజన్, అదేవిధంగా మనకు టెలివిజన్స్ అయినా, సో అదే టెలివిజన్ ఏదైనా ఎలక్ట్రిక్ ఐటమ్ కొనాలి, టీవీస్ అయినా, వాషింగ్ మిషన్, సో ఈ మొత్తం వీళ్ళ స్టోర్స్ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఈ కంపెనీస్ కూడా చాలా ఎక్కువగా రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా డిమార్ట్ ఏదైతే ఉందో మనకు FMCGలో ఈ కంపెనీ కూడా మనకు ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో రీసెంట్గా లిస్ట్ అయిన ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈ కంపెనీ కూడా మనకు ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా క్రియేటివ్ నెట్వర్క్స్ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మనకు హనీవేల్ ఉంది. సో డిఫరెంట్ పెద్ద కంపెనీస్ ఏ ఉంటాయో, సో పానాసోనిక్ అయినా, ఇలా పెద్ద ఫిలిప్స్ అయినా, సో ఇలా పెద్ద కంపెనీస్ యొక్క వీళ్ళే మొత్తం శాంసంగ్ అయినా, సో పెద్ద కంపెనీస్ యొక్క వీళ్ళే మార్కెటింగ్ చేసి, వీళ్ళే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తారు, వీళ్ళే సేల్స్ కూడా చేసి, సో వీళ్ళు ఎక్కువ రిటర్న్ అనేది జనరేట్ చేసుకుంటా ఉన్నారు. ఫ్యూచర్లో ఈ కంపెనీ కూడా మనకు ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మొత్తం కంపెనీస్ ఏ ఉంటాయి వీళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ అనేది ఉండవు, కానీ వీళ్ళు మార్కెట్లో వీళ్ళ పేర్లన్నీ చాలా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. కాబట్టి ఈ కంపెనీస్ కూడా ఎక్కువ రిటర్న్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ సెక్టర్ మనం కానీ చూస్తే FMCG సెక్టర్ మనం కానీ చూస్తే మ్యారికో, డాబర్, తర్వాత హిందుస్థాన్ యూనివర్ ఈ మొత్తం ఉన్నాయి. కానీ ఈ కంపెనీస్ మనం కానీ చూస్తే ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజీ ఫుడ్స్ అయినా, మెగాస్టార్ ఫుడ్స్ అయినా, సో మనం కానీ పిజ్జాస్, KFC అయినా, మెక్డొనాల్డ్స్ అయినా, సో ఈ ప్రతి ఒక్క ఫాస్ట్ ఫుడ్కి ఈ కంపెనీ అనేది వీళ్ళ ఆటా అనేది సప్లై అనేది చేస్తుంది, గోధుమ పిండి అనేది. సో హిందుస్థాన్ ఫుడ్ ఈ కంపెనీ ఏం చేస్తుంది, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క లెదర్ అయినా, సో FMCG అయినా, బ్యూటీ కేర్ అయినా, సో ప్రతి ఒక్క సెగ్మెంట్కి ఈ కంపెనీ అనేది సప్లై చేస్తున్నారు. అదేవిధంగా వరుణ్ బ్రెవరేజెస్ ఏదైతే పెప్సికో ప్రోడక్ట్స్ మనం కానీ తాగుతూ ఉన్నాం ఆయన. సో మొత్తం ఈ కంపెనీ అనేది మనకు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇండియా అయినా, నేపాల్ అయినా, సో ఇలా కొన్ని కంట్రీస్కి తీసుకుని ఈ కంపెనీ అనేది సప్లై అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి తర్వాత ఫ్రాంచైజ్ తీసుకొని వీళ్ళే అమ్ముతా ఉన్నారు. సో దీని ద్వారా ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదైనా మిస్టర్ బెక్టర్స్ ఫుడ్ ఈ కంపెనీ కూడా మీరు కానీ ఉంటే FMCG సెగ్మెంట్లో ఈ కంపెనీస్ మొత్తం మీరు హోల్డ్ చేయండి. ఫ్యూచర్లో మనకు ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెక్టర్ మనం కానీ చూస్తే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సెక్టర్ ఏదైతే మన కానీ చూస్తే అదే కాక మన ఇండియా అనేది ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కూడా చాలా యాక్టివ్గా ఉంది. కాబట్టి రైల్వే లైన్స్ అని ఎక్స్టాండ్ చేయడం అయినా, సో ఏదైనా NHVIs కనెక్టివిటీ ఎక్స్పాండ్ చేయడం కోసం చాలా ఎక్కువగా, అదేవిధంగా మనకు బుల్లెట్ ట్రైన్స్ కోసమైనా, సో ఫాస్ట్ రీచ్ అవ్వడం కోసం, సో ఇలా కన్స్ట్రక్షన్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎక్విప్మెంట్ కంపెనీస్ ఏ ఉంటాయి, ఏది క్రెయిన్స్ అయినా, సో JCBs అయినా, సో ఇలా చాలా ఎక్విప్మెంట్స్ అవసరం అవుతాయి. కాబట్టి సో దానికి రిలేటెడ్ ఏదైతే ఎస్కాట్ కార్బో అయిన, తర్వాత ACX ఇండస్ట్రీ అయినా, టెగా ఇండస్ట్రీ, ఇది మైనింగ్లో ఏదైనా ఎక్విప్మెంట్ కావాలా, టెగా ఇండస్ట్రీస్ అయినా, సో నార్మల్ మనకు పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ మనకు వేయాల, దానికోసం మనతో అల్యూమినియం వైర్స్ దానికైనా, సో పవర్ ట్రాన్స్మిషన్ కోసం ఏదైనా జియో ఏదైతే పోల్స్ ఏముంటాయి దానికి మ్యానుఫ్యాక్చర్ అయినా, సో మొత్తం ఈ కంపెనీ సప్లై చేస్తారు. అదేవిధంగా లిఫ్ట్స్ ఏదైనా కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మనం కానీ చూస్తే ఇంతకుముందు లిఫ్ట్స్ అనేది, ఎలివేటర్స్ అనేది చాలా ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో మనం పెద్ద ఇంట్లో షాపింగ్ మాల్స్లో ఎక్కడ చూసినా కానీ ఎలివేటర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, లిఫ్ట్స్ అనేది. సో దాంట్లో ఐరాన్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీ కూడా మనకు ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదే వీళ్ళు డైరెక్షన్ చూడండి, అన్ని కంపెనీస్ అపోర్ట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో అదేవిధంగా ఒక్కొక్క కంపెనీ 5,000, 10,000, 500%, 300%, 600% దాకా రిటర్న్ చేయి కంపెనీస్. ఫ్యూచర్లో మీరు కానీ హోల్డ్ చేసి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కంపెనీస్. సో ఈ ఇప్పుడు దాకా మీరు కానీ అర్థం కాకపోతే మీరు ఒకసారి వీడియోని ఇంకోసారి చూడండి. సో ఇన్ కేస్ ఏదైనా కంపెనీ నేను మిస్ కానీ చేస్తుంటే మీరు ప్లీజ్ కామెంట్ సెషన్లో ఆ కంపెనీ నేమ్స్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను అవి వేరే వాళ్ళకు కూడా మంచి కంపెనీస్తో గ్రోత్ తెలుసుకొని మన తెలుగు వాళ్ళు మనం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ వెల్త్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.